ఒక ష్యూరిటీ, దేవుని యొక్క వాగ్దానం. నేను నీకు ఇస్తాను, నీ బిడ్డలను విస్తరింప చేస్తారు, నీ గుడారపు త్రాళ్ళు ఏమని ఉంది అక్కడ, గుడారపు స్థలమును విశాలపరుస్తారు, నీవు నివాస స్థలము యొక్క తెరలు నిరాటంకముగా సాగనిమ్ము అంటాడు. అంటే నీ బిడ్డలు ప్రత్యేకంగా దేశంలో నలుమూలలలో నీ గుడారపు తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ వేకులను దిగగొట్టము. అలా రకరకాల ప్రాంతాల్లో నీ బిడ్డలు వర్ధిల్లుతారు అనేటువంటి వాగ్దానం అసాధ్యమే, గుడ్రాలే. కానీ ఆ గుడ్రాలకి ఉదాహరణకి శారా గుడ్రాలే నాకు పిల్లలు పుట్టరని తీర్మానం చేసుకున్నదాన్ని ఆమె అబ్రహాముని ఒత్తిడి చేసి తన దాసి ద్వారా నేను బిడ్డను పొందుకుంటానని ఆమె తలంచి అబ్రహాముని ఒత్తిడి చేసింది. మానవుడి తలంపులు వేరు, దేవుడి యొక్క ప్రణాళిక వేరు. ఒక మనిషి విషయంలో, నీ విషయంలో కానీ నా విషయంలో కానీ మనము తలంచేది వేరు, మనము ఊహించేది వేరు, మనం ఆలోచించేది వేరు. మన విషయంలో దేవుడు ఆలోచించేది వేరు. అబ్రహాము విషయంలో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు నీ గర్భఫలమున నేను బిడ్డలు ఇస్తానన్నాడు. అబ్రహాము నమ్మాడు కానీ శారమ్మ నమ్మలేదు. ఆమె నమ్మని ఫలితము ఈనాడు ప్రపంచ యుద్ధానికి వారు మూలకారణమైపోయారు. తను తెచ్చిన ఈ భూమి మీద తెచ్చిన గొప్ప ముప్పది ఇప్పుడు ఈ ప్రపంచం నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నది. అణుబాంబులు వేసుకొని కూర్చున్నారు. ఇజ్రాయెల్ తరఫున అమెరికా వాళ్ళను, ఆ ఇరాక్ తరఫునేమో వాళ్ళు రష్యా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. పిల్లలు గమనించండి, మనము నమ్మక దేవుని వాగ్దానాన్ని మనము నెట్టివేసి మన ఇష్టాలను నెరవేర్చుకుంటే ఎన్ని శోధనలు, ఎన్ని తరాలకు పాకిందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. భయంకరమైన యుద్ధం ఇప్పుడు ఇజ్రాయేలీకి. ప్రపంచమంతా ఏకమైతే ముస్లిం దేశాలన్నీ ఒక పక్కకు వెళ్ళిపోయినాయి. వాళ్ళకి రష్యా సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్కి ఇప్పుడు కూడా అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎవరు జయించలేరు, అది ఎందుకంటే దేవుడు వాళ్ళ పక్షంగా ఉంటాడు. కనుక ఇప్పుడు నేను మీతో ఏం చెప్పాలంటే, మొదటి అసాధ్యమైన కార్యం ఏంటంటే, గుడ్రాలా నువ్వు దిగులు పడుతున్నావు, నాకు బిడ్డలు లేరని అనుకుంటున్నావు, నువ్వేమేమో ఆలోచన చేస్తున్నావు, నువ్వేమో సొంత ప్రయత్నాలు చేస్తున్నావు. గుడ్రాల పిల్లలు కమలి దాన జేగేపతి పాడు, నీ దేవుడు ఉన్నాడు, నీకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. కనుక నీ దేవుడి వాగ్దానాన్ని నువ్వు నమ్మేట్లయితే నువ్వెప్పుడు కూడా సిగ్గుపడవు, నువ్వెప్పుడు నష్టపోవు. ఆ వాగ్దానాన్ని నమ్మకుండా తొందరపాటుతో మనము పిచ్చి పిచ్చి పనులు చేస్తే దాని ఫలితము శారమ్మ అనుభవించినట్లుగా అనుభవించాల్సిందే. కనుక మొట్టమొదటి అసాధ్యమైన కార్యము, గుడ్రాలు పిల్లలు విస్తారమైపోతారు, వారి గుడారపు స్థలాలు విశాలపరుస్తారు, వారి నివాస స్థలాలు తెరలుగా నిరాటంకంగా సాగుతాయి అని ఆయన మొదటి వాగ్దానాన్ని, మొదటి అసాధ్యమైన కార్యాన్ని సాధ్యమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిరీక్షణ లేని వారి జీవితంలో ఇక ఇది సాధ్యం కాదు, ఇక ఈ పరిస్థితులు ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా నిందలు భరించాల్సిందే అని ఒకవేళ నువ్వు అనుకుంటే నీకు దేవుడు ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి సాధ్యమే అనేది మనం నమ్మాలి. దేవుడికి సమస్తము సాధ్యమే. శారమ్మ గుడారములో ఉన్నది. మన దగ్గర సింధూర వనములో గుడారపు వాకిలి దగ్గర అబ్రహాము కూర్చొని ఉన్నాడు. దేవుడు వచ్చాడు, అబ్రహాము దేవుణ్ణి పిలుచుకున్నాడు, కాళ్ళకి నీళ్ళిచ్చాడు, చక్కని ఆహారం సిద్ధపరిచాడు. భుజించిన తర్వాత దీవించడానికి లేచాడు. దైవ సేవకులు భుజించిన తర్వాత కుటుంబాన్ని దీవించి రావాలి, దానికి కుటుంబం సిద్ధపడాలి. చాలా ప్రాంతంలో చాలా స్థలాల్లో సేవకులు వదిలిపెట్టే చేస్తూ ఉంటారు, విధి భోజనాలు వడ్డించే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అది అట్లా కాదు. దైవ సేవకుని ముందు దైవ సేవకుడు వెంబట దేవుడు ఉంటాడు. ఆ దీవెన ఎంత ఖర్చు పెట్టుకొని నువ్వు చేసి ఆ దీవెన పొందుకోకుండా ఉంటే నీకు ఉపయోగం లేదు. సేవకులు చెప్పాలి ఆ విషయాన్ని. ఎందుకంటే అబ్రహాం ఎంతో కష్టపడి విందు చేశాడు, గొప్ప విందు చేశాడు. జున్నేంటి, పాలేంటి, రొట్టెలేంటి, శారమ్మ కష్టపడింది, దైవారు కష్టపడ్డారు.
ఆ దేవుడికి చక్కగా ఆహారం పెట్టిన తర్వాత నీ భార్య ఎక్కడ ఉన్నది, మీదటికి నీ భార్యకు నేను బిడ్డలు ఇస్తానని అన్నాడు. చాలా మంది అమ్మల తెరసాటుకి వెళ్ళి నవ్వింది. అసాధ్యము కదా, నేను ముసలిదాన్ని అయిపోయాను, నేను గుడ్రాన్ని అయిపోయాను, నా గర్భం ఎలాగో ఫలిస్తుంది అని ఆమె నవ్వుకుంటుంది. అప్పుడు చాలా నమ్మనేలా అంటాడు దేవుడు, సమస్తము ఎరిగిన తండ్రి, మన హృదయములు, మన ఆలోచనలు, మన తలంపులు ఎరిగిన తండ్రి మన దేవుడు. చాలా నమ్మనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, మెదడు నీకు పెట్టిస్తానంటాడు. అంతే, అసాధ్యమే కానీ సాధ్యం చేస్తాడు. ఎప్పుడు కుంగవద్దు, ఎప్పుడు నిరాశ పడవద్దు. నా జీవితం ఇంతేనని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. నా ప్రియమైన బిడ్డ, నువ్వు ఎవరు అయినా సరే, నేనైనా నువ్వైనా, ఈ దేవుడు గొప్ప దేవుడు. ఇది కష్టం అనుకున్న దాన్ని ఆయన సఫలపరుస్తాడు. రెండవది యెషయా గ్రంథం 51 వచనం. ఇక్కడ యెషయా గ్రంథము 54 10వ వచనము ఒకసారి చూద్దాం. 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అక్కడ సాపడుతుంది. ఏదైనా తొలగిపోవచ్చట. పర్వతాలు తొలగిపోవడం అసాధ్యం కదా. పర్వతాలు తొలగిపోతాయా? కానీ పర్వతాలు తొలగిపోవచ్చు, భూమి కదిలిపోవచ్చు, ఆకాశ నక్షత్రాలు రాలిపోవచ్చు, ఏదైనా తొలగిపోవచ్చు. కానీ చదువు అక్కడ, నా నిబంధన తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓ దేవానికి స్తోత్రం. ఏదైనా తొలగిపోవచ్చు, ఏదైనా జరిగిపోవచ్చు, నా కృప తొలగిపోదు. నా నిబంధన విషయమైన, సమాధాన విషయమైన నా నిబంధన కూడా తొలగిపోదు. అవి తొలగిపోతాయి కానీ నా నిబంధన తొలగిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కని పాట, గ్రేస్ మూర్తి అమ్మ, నిబంధనా జనులం అన్న పాట నీకు రాదది. ఓకే, నిబంధనా జనులం మేము నిరీక్షణధనులం, కనుడగు యేసుని రక్త